ఎంపీ మిథున్ రెడ్డిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను పెద్దిరెడ్డి కుటుంబం దోచుకుందని మండిపడ్డారు. ఎంపీ మిథున్ రెడ్డి తనపై అవాకులు చవాకులు పేలుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో జగన్ బూట్ల లేస్ కట్టిన వ్యక్తి మిథున్ రెడ్డి అంటూ ఆరోపించారు. మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులు చేసిన అన్యాయాలపై చట్టపరంగా తేల్చుకుంటామని మంత్రి హెచ్చరించారు. ఇదే మిథున్ రెడ్డి అనే అతను జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తా అంటే బూట్లు తొడుక్కుంటా అంటే లేసులు కట్టిన వాడు ఇతను. బూట్లు తొడుక్కుంటా అంటే పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి లేసులు కట్టిన మిథున్ రెడ్డి రమ్మను. వాళ్ళు దైవంగా భావించే సదుం అయ్యప్ప స్వామి గుడికి రమ్మని చెప్పు. ఆయన జగన్మోహన్ రెడ్డి బూట్లు లేసులు కట్టినాడా లేదా? అలాంటి బ్రోకర్ పని చేసిన లుచ్చా అతను ఈరోజు నా మీద కామెంట్ చేయడం ఎంతమందికి సమంజసమో మీరందరూ ఒకసారి అర్థం చేసుకోవాలా. అలాగే నేను చెప్తున్నా, ఎక్కడైనా అరాచకాలు జరిగింటే గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క సంఘటనలో వీళ్ళ కుటుంబం పాత్ర ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయన గృహ నిర్బంధం చేశారని చెప్పి ఏదో పెద్ద బాధపడతా ప్రెస్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక పెద్ద మనిషి రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు అవకతవకలు అలాగే 5 సంవత్సరాల నుంచి నిధులు కేటాయించకుండా పక్కన పెట్టింటే ఆ రోజు తమ్మళ్లపల్లె, మదనపల్లి, పొంగునూరు నియోజకవర్గాలు పర్యటిస్తూ ఉంటే రౌడీ మూకల ద్వారా రాళ్లు వేయించినారు. సరైన సెక్యూరిటీ ప్రొవైడ్ కూడా చేయలేని ఘనత దరిద్రం వీళ్ళకే దక్కుతుంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి కీలక అప్డేట్ ఇచ్చారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. త్వరలో విధి విధానాలు విడుదల చేస్తామన్నారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో జరుగుతున్న విధానాన్ని అధ్యయనం చేస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వం మాదిరిగా రిబ్బన్ కట్ చేసి చేతులు దులుపుకోమంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. మేము ఆరంభ సూర్యులం కాదు. జగన్మోహన్ రెడ్డి లాగా 108లు, ట్రాక్టర్లు, 104లు, చెత్త కుప్ప వెహికల్ అన్ని బెంజ్ సర్కిల్ తీసుకొని వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తా కుప్పం నుంచి శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి అన్ని రోడ్లన్నీ పెట్టి అధికారులందరినీ ఏడిపించి ఒకే రోజు ఓపెనింగ్ చేస్తాడు. మళ్ళా 300 రోజులు చిల్లకి రోజుల్లో ఆ సేవలు అందించే పరిస్థితి లేదు. మేము చేస్తానేది ఏంటంటే ఏ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తామో ఆ పథకాన్ని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాం. ఇప్పుడు తమిళనాడు అయితేనేం, కర్ణాటక అయితేనేం, తెలంగాణలో ఆ సర్వీసులు ఇస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ పోయే వాళ్ళు ఎవరైనా ఒకసారి అడగండి, రోజు పేపర్లు వస్తుంది డిస్ట్రిక్ట్ ఎడిషన్లో కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. జీరో టికెటింగ్ అంటే ఎట్లా? బయట రాష్ట్రాల్లో కూడా ఈ రాష్ట్రాల్లో ఉంటారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు, వాళ్ళు బస్సు ఎక్కితే ఎవరైనా దింపేసి లేడీస్ని ఏం చేయాలా? ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కాబట్టి అధికారికంగా 3 రాష్ట్రాల్లో పర్యటిస్తాం. 1 నెల లేట్ అయినా 1.5 నెల అయినా కూడా మేము ఇచ్చిన హామీని అయితే నెరవేర్చుకుంటాం. ఆయనలాగా ఏదైనా ఒకే రోజు రిబ్బన్ కటింగ్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి లేదు. రేపు కూడా మీరు చూస్తున్నారు 4,000 కోట్ల రూపాయలు పెన్షన్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం.